చిత్తూరు జిల్లా కేంద్రమైనటువంటి ఈ చిత్తూరు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగిలి అక్కడనే ఉండింది. పెద్దగా వీధిలో కూడా డెవలప్ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభమైంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం సిపిఐగా. కానీ ఈరోజు ఇక్కడ రంగాచారి వీధి అంటే అక్కడ మన యేసుగుడి వీధి నుండి నీవా నది వరకు రంగాచారి వీధిలో మరలా ఈ కాలువని కొత్త డ్రైనేజీ కడుతున్నారు. దీన్ని స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా మంచి సౌకర్యం వస్తుంది. కానీ ఇక్కడ నీళ్లు నిలవడం మొత్తం కూడా నీళ్లు నిల్వ ఉండాలి. ఎందుకంటే నీళ్లు బయటికి పంపించాల. ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళలో కూడా సెప్టిక్ ట్యాంక్ లేకుండా డైరెక్ట్గా కాలువలోకి వదిలేస్తున్నారు. ఇలాంటి వారిపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలా, వాళ్ళని గుర్తించాలా. దీనివల్ల ఏం రావుతుందంటే ఈ నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా ప్రజలకు అనారోగ్య జబ్బులు పరిస్థితి వస్తుంది. వర్షాకాలంలో రాబోతుంది. కాబట్టి ఈ సందర్భంలో మలేరియా, డెంగ్యూ ఫీవరు, ఆ జ్వరం ఈ జ్వరం విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు కూడా చొరవ తీసుకొని ఉండే ప్రజలకు తాగునీళ్ళు వెంటనే యుద్ధ ప్రాతిపదికన అందించాలా. ఈ నీళ్లు కూడా వెంటనే ఈ నిలువ లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని కూడా మున్సిపల్ అధికారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ చెట్లను కూడా పెట్టడానికి అవకాశం ఉంటే చెట్టు కూడా పెట్టడానికి అధికారులు చర్యలు చేపట్టాలని కూడా సిపిఐ పార్టీగా అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం.